ఫ్రెండ్స్ మధ్యలో డిస్కనెక్టివిటీ. యోబుకి స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఉన్నారనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే యోబుకి కష్టాలు వచ్చినప్పుడు. ఆ స్నేహితులు వచ్చి అతనితో ఎన్నో రీతిలుగా మాట్లాడుతున్నారు. కానీ యోబు యొక్క మంచి స్నేహితులను పిలువబడినప్పటికీ అతను కలిగిన స్థితిని అర్థం చేసుకోలేక ఆ గాయాన్ని ఇంకా గాయాన్ని రేపారే కానీ, ఆ బాధకి ఇంకా ఎక్కువ బాధని వారు పెట్టారే కానీ అతను అర్థం చేసుకోలేనటువంటి వారుగా వారు మారిపోయారు. తన స్నేహితుల వల్ల అతని ప్రాణానికి ఏమాత్రమూ సంతోషం, నెమ్మది కలగలేదు. ఆ గాయపడిన హృదయాన్ని ఆదరించి ఒక్క మాట ఎవరైనా పలుకుతారేమో అని చూశాడు. భార్య ఓదార్చలేదు. ఇంట్లో పనివారు కూడా ఆయన్ని అసహించుకున్నారు. ఊరు వారు ఎవరు మాకు పట్టదన్నట్టు చూశారు. ఒక విడనాడబడినటువంటి పరిస్థితి. స్నేహితులైన అర్థం చేసుకుంటారంటే స్నేహితులు ఉపన్యాసాలు ఇచ్చారే కానీ ఆయన ప్రాణానికి ఆదరణ కలిగి ఒక మంచి మాట కూడా చెప్పలేదు. అలాంటి సమయంలో అతని ప్రాణము సొమ్మసిల్లిపోతున్న సమయంలో మరి ఆదరించి ఆ దేవుని మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు. స్నేహితులను ఒకసారి నమ్ముకోవటం వల్ల నీకు వాళ్ళకి మధ్యలో స్నేహబంధం తెగిపోతుందేమో దేవుని బిడ్డ. ఆ నమ్మకమైన ఆ మాటను వారు నిలబెట్టుకోలేక నీకు నమ్మకంగా ఉంటాను అన్నటువంటి నీ స్నేహితులే నీకు దూరం అయిపోయారేమో. నిన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరంటే నీకు తెలియని వారు కాదు, నీ పగవాడు కాదు, నువ్వు ఎరగిన వాడు కాదు, నువ్వు ఎరిగిన వాడే, నీ తోటివాడే, భోజన పంక్తిలో నీ పక్కన కూర్చున్నవాడే మోసం చేసి నేను వెళ్ళిపోయాడంటే నీకెంత బాధగా వేదనగా ఉంటుంది. అవును, ఇవన్నీ కూడా భూమి మీద జరుగుతున్నాయనేదే దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం.